మన పూర్వీకులు ఎటువంటి ఆహారాన్ని తిన్నారు, ఎలా తిన్నారు, వంటగదిని వైద్యశాలగా ఎలా మార్చారు, ఆ విధానాన్ని మళ్ళీ తిరిగి నా జాతికి పరిచయం చేసి అలా కొంతమందిని తయారు చేసి కొందరైనా మేలుకుంటే ఈ మేలుకున్న వాళ్ళందరూ కలిసి కొంతమందిని మేలుకుంటారు కదా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మీరు ఉన్నారు కదా, 100 మంది. 100 మంది అండి. అంటే ఈకే గారు ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్పేవారు. గురువు అనేటటువంటి వాడు ఎలాంటి వాడు చెప్తూ, బాగా కాగి కాగి ఉన్నటువంటి పాలని చల్లార్చిన తర్వాత పెరుగు తోడు చుక్క వేస్తున్నావా? వేసినాక అప్పుడు వరకు కదులుతూ ఉన్న పాలు ఏమవుతున్నాయి? గడ్డ కడుతున్నాయి. నిశ్చలత్వం, కదలటల పాలు గడ్డ కట్టేసింది. ఆ తర్వాత కవ్వంతో ఏం చేస్తున్నావు? చిలుకుతున్నాం. చిలికిన తర్వాత ఏమవుతుంది? వెన్న తేలుతోంది. ఆ వెన్నను మళ్ళీ మజ్జిగలో కలపగలరా మీరు? కలపలేరు కదా. అలాగే ఆవేశాలతో కాగి కాగి ఉన్న మన మనసులకి గురువు యొక్క వాక్కు తోడుచుక్క అయినప్పుడు మన మనసుకు ఒక నిశ్చలత్వం వస్తుంది. సత్కర్మాచరణ అనే కవం ద్వారా చిలికినప్పుడు ఏమవుతుంది? ఆ నవనీతం ఏ విధంగా తేలి రుచికరమైనటువంటి దీనిని మనకు అందించిందో ప్రతి మనిషి కూడా అద్భుతమైన ఒక వ్యక్తిగా తయారవుతాడు. పూర్వం చేసిన దుర్మార్గాలను చేయలేడు.